to Naresh Kapoor channel. I'm Naresh, history faculty. ఇండియన్ హిస్టరీ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఓకే, ఆల్రెడీ 2 వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము థర్డ్ పార్ట్ని డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ 2 పార్ట్స్ చూడని వాళ్ళు చూడండి. ఓకే, లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్. బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా కూడా పాలీ భాషలో రాయడం జరిగింది. ఓకే, పాలీ డైలెక్ట్ అని చెప్పేసి అంటాము. పాలీ భాష. ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈజ్ ప్రాకృత్. భారతదేశంలో అత్యంత పురాతనమైన భాష అంటే ప్రాకృత భాష అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రాకృత భాషకి అనేకమైనటువంటి యాసలు ఉన్నాయి. అందులో ఒకటి పాలి. మనకి ప్రస్తుతం తెలుగు తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ వాడు ఒక రకంగా మాట్లాడతారు, చిత్తూరు వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. చిత్తూరు వాడు చాలా స్పీడ్గా మాట్లాడితే ఆదిలాబాద్ వాళ్ళకి అర్థం కాదు. శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడేది అనంతపురం వాళ్ళకి మాట్లాడదు. ఎందుకంటే అందులో అనేకమైన వేరియేషన్స్ ఉంటాయి. భాష యొక్క వేరియేషన్నే డైలెక్ట్ అని చెప్పేసి అంటాము. బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా కూడా పాలీ భాషలో అభివృద్ధి చెందింది. బుద్ధుడు ప్రజలకు అర్థమయ్యే భాషలో బోధనలు చేయడం జరిగింది. సో బౌద్ధ సాహిత్యం అంతా కూడా పాలీ భాషలోనే అభివృద్ధి చెందింది. ఓకే, బౌద్ధ మతం గురించి చెప్పుకున్నప్పుడు ఫస్ట్ మనకు కనిపించే లిటరేచర్ త్రిపీటకాస్. 3 అంటే 3, పీటకాస్ బాస్కెట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క భాండాగారాలు. 3 ఉన్నాయండి, అందుకే త్రిపీటకాస్ అన్నారు. సుత్తా పీటక, ఇది మొదటి బౌద్ధ సమావేశంలో ఆనందుడు రాశాడు. ఆనందుడు వచ్చేసి బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు. ఓకే, బుద్ధుని బోధనలు భవిష్యత్ తరాలకు అందాలి అనే ఉద్దేశంతో ఈ సుత్తా పీఠికని రాయడం జరిగింది. ఓకే, బుద్ధుని బోధనలన్నీ కూడా సుత్తా పీఠికలో పాలీ భాషలో రాయడం జరిగింది. అండ్ వినయా పీఠిక, ఉపాలి అనేటువంటి మరి యొక్క అనుచరుడు బుద్ధుడు మరణించిన అనంతరం మొదటి బౌద్ధ సమావేశంలో రాయడం జరిగింది. ఇందులో కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్, బౌద్ధ మత సన్యాసుల యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమేమి చేయాలి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, పొద్దున్నే ఎప్పుడు లేవాలి, ఎన్ని గంటలకు మెడిటేషన్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలి, ఓకే, ఎటువంటి లైఫ్ స్టైల్ని కలిగి ఉండాలి, అన్నీ కూడా మనకి వినయ పీఠికలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అభిధమ్మ పీఠిక, ఇది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో రాయడం జరిగింది. ఓకే, మొగలిపుత్త తిస్స, బ్రదర్ ఆఫ్ అశోక. ఓకే, మనకి ఇవి చదవడం వల్ల ఏం తెలుస్తుందంటే ఈ గ్రంథాలు రాసిన కాలంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. సుత్తాపీఠిక, వినయాపీఠిక అంటే 6th century BCలో రాశారు. ఓకే, మగధ సామ్రాజ్య కాలంలో ఓకే హర్యాంకులు ఫస్ట్ సమావేశం హర్యాంకులు అజాతశత్రు కాలంలో రాయడం జరిగింది. అభిధమ్మ పీఠిక వచ్చేసి మౌర్యుల కాలం రాయడం జరిగింది. ముఖ్యంగా అశోకుని కాలంలో రాయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అశోకుని పరిస్థితులు అనేవి మనకి అభిధమ్మ పీఠికలో తెలుస్తుంది. ఈవెన్ అశోక బౌద్ధ మత ప్రచారం చేసినట్టుగా మనకి అభిధమ్మ పీఠికలో తెలుస్తూ ఉంది. బుద్ధ చరితం, ఓకే, ఈ పుస్తకం అనేది సంస్కృతంలో రాయబడిందండి. ఓకే, అశ్వఘోషుడు బుద్ధ చరితంను సంస్కృతంలో రాశాడు. ఇది 4వ బౌద్ధ సమావేశం సంబంధించింది. 4వ బౌద్ధ. ఈ బుద్ధ చరితము బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ అని చెప్పుకోవచ్చు. అశ్వఘోషుడు భారతదేశంలో మొట్టమొదటి డ్రామటిస్ట్, మొట్టమొదటి నాటకకర్త. భారతదేశంలో నాటకాలు ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే గ్రీకులు అని చెప్పాల్సి ఉంటుంది. మొదటి గొప్ప నాటకము రాసింది అశ్వఘోషుడు. ఈయన చాలా మంచి గ్రంథాలు రాశాడు. బుద్ధ చరిత్ర, బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ. ఓకే, అండ్ నెక్స్ట్ జైన్ లిటరేచర్ చూసినట్లయితే జైన సాహిత్యం కూడా మనకి ప్రాకృత భాషలోనే రాయబడింది. ఓకే, ప్రాకృత భాష మళ్ళీ ఏ డైలెక్ట్ అంటే అర్ధమాగధి డైలెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అర్ధమాగధి డైలెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఇంకొక రకమైన యాస అని చెప్పుకోవాలి. అండ్ అందులో ముఖ్యమైనవి 12 అంగాలు. 12 అంటే 12. సంస్కృతంలో 12 అంటే 12.
12 అంగాలు, జైన మత ఆవిర్భావము, జైన మతాన్ని పోషించిన రాజులెవరు, జైన మతంలో వివిధ దశలు, జైన మతంలో ఉండవలసిన నియమాలన్నీ కూడా మనకి ద్వాదశ అంగాల్లో చెప్పడం జరిగింది. కల్పసూత్రాలు, ఛేద సూత్రాలు. ఓకే, కల్పసూత్రాలు, ఛేద సూత్రాలు కూడా జైన యొక్క సాహిత్యం గురించి మనకు తెలుపుతుంది. అలాగే మనకి 24 మంది తీర్థంకర్లు ఉన్నారు. ఈ 24 మంది తీర్థంకర్ల గురించి, మహాపురుషుల గురించి మనకి ఈ యొక్క ద్వాదశ అంగాలు, కల్పసూత్రాలు, ఛేద సూత్రాలు అనేవి తెలుపుతుంది. బాహుబలి, ఓకే, బాహుబలి అనగానే మనకి రాజమౌళి బాహుబలి గుర్తొస్తాడు. ఓకే, ఇక్కడ జైన మతంలో కూడా బాహుబలి ఉన్నాడు. భారతదేశం యొక్క చక్రవర్తి రిషభనాథుడు. ఆయన సన్యాసం తీసుకునే సందర్భంలో తన కుమారులకి రాజ్యాన్ని పంచించి పెట్టడం జరిగింది. ఓకే, రిషభనాథుడు జైన మతాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, అతని కుమారుల్లో అత్యంత బలవంతులు భరతుడు, అలాగే బాహుబలి. భరతుడు చాలా గ్రీడీ పర్సన్. బాహుబలి వచ్చేసి అస్సక యొక్క రాజు. అస్సక తెలంగాణలో ఉంది. దాని యొక్క రాజధాని పోతన. దాన్నే మనం ఇప్పుడు ఏమంటే బోధన్ అని చెప్పేసి అంటున్నాము. బోధన్. ఓకేనా. చరిత్ర ప్రకారము, జైన మత సాంప్రదాయం ప్రకారము అస్సక యొక్క రాజు బాహుబలి. అతన్నే గోమటేశ్వర అని చెప్పేసి అంటారు. భరతుడు వివిధ రాజ్యాలని ఆక్రమిస్తూ చివరగా ఆయన అస్సక రాజ్యానికి వచ్చాడు. ఓకే, బాహుబలి దగ్గర చాలా ఎక్కువ సైన్యం ఉంది, భరతుడి దగ్గర ఎక్కువ సైన్యం ఉంది. కానీ యుద్ధం మధ్యలో బాహుబలి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. బాహుబలి ఈ తుచ్చమైన రాజ్యం కోసం సొంత సోదరుని చంపాలా అని చెప్పేసి తన ఆలోచన విధానం మారిపోయింది. సో ఆన్ ద స్పాట్ ఆయన రాజ్యం వదిలేసి సన్యాసం తీసుకుంటాడు. బాహుబలి ప్రమోటెడ్ ఆర్ గోమటేశ్వర ప్రమోటెడ్ దిగంబర జైనిజం. మనకి శ్రావణ బెలగల్లో 57 అడుగుల ఏకశిలా విగ్రహం ఉంది. అది బాహుబలిది లేదా గోమటేశ్వరుడిది ఏకశిలా విగ్రహము. 11వ శతాబ్దంలో చాముండరాయుడు అనేవాడు ఒక బాహుబలి యొక్క స్టాచ్యూని 57 ఫీట్స్ కట్టించడం జరిగింది. అండ్ పరిశిష్టి పర్వం, ఇది వచ్చేసి హేమచంద్ర సూరి రాశాడు. ఈ గ్రంథం దేని గురించి వివరిస్తుందయ్యా అంటే స్ప్లిట్ ఇన్ జైనిజం, జైన మతంలో వచ్చినటువంటి చీలిక గురించి వివరిస్తా ఉంది. జైన మతంలో విభేదాలు ఎందుకు వచ్చాయి? ఓకే, మనకి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికి మగధలో చాలా గొప్ప కరువు వచ్చింది. ఈ కరువు వల్ల ప్రజలకి తినటానికి తిండి లేని పరిస్థితి. సో భద్రబాహు నాయకత్వంలో కొద్దిమంది జైన సన్యాసులు దక్షిణ భారతదేశానికి వలస రావడం జరిగింది. వలస వచ్చేసి శ్రావణ బెలగలో సెటిల్ అయిపోయారు. శ్రావణ బెలగల్లో కూడా వాళ్ళకి సరైన ఆహారం లభించలేదు. సో ఆహారానికే డబ్బు లేనప్పుడు బట్టలకి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? సో దే డిస్కార్డెడ్ ద క్లోత్స్, బట్టలు తీసేశారు, దిగంబరులు అయిపోయారు. మోక్షం పొందాలంటే బట్టలు వేసుకోకూడదు. కోరిక, ఒకసారి బట్టలు వేసుకున్నానికి తర్వాత బంగారం వేసుకోవాలనిపిస్తుంది, వజ్రాలు కావాలనిపిస్తుంది. కోరికలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. సో కోరికల్ని కంట్రోల్ చేయాలంటే ముందు బట్టల నుంచే స్టార్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు దిగంబరులు అయిపోయారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మగధలో రాజు యొక్క రాజపోషణలో చాలా మంది సన్యాసులు చాలా లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చాలా లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళ నాయకుడు స్థూలభద్ర. ఓకేనా, ఈ స్థూలభద్ర నాయకత్వంలో జైనులు కొందరు మగధలోనే ఉన్నారు. మగధలో ఉన్న జైనులు తెల్ల బట్టలు వేసుకున్నారు. సో వారిని శ్వేతాంబర్లు అన్నారు. అయితే ఈ కరువు పూర్తయిన తర్వాత ఉత్తర భారతదేశానికి వచ్చారు ఈ యొక్క దక్షిణ భారతదేశం యొక్క సన్యాసులు. మొదటి జైన సమావేశం అనేది పాట్లీపుత్రంలో జరిగింది. ఈ మొదటి సమావేశంలోనే జైన మతస్థులు దిగంబర, శ్వేతాంబర అనేటువంటి పర్టికులర్ డివిజన్ అనేది ఏర్పడింది అనేది ఈ పరిశిష్టి పర్వం గ్రంథంలో హేమచంద్ర సూరి చెప్పడం జరిగింది. ఓకే, శ్వేతాంబరులు వచ్చేసి తెల్లని వస్త్రాలు ధరిస్తారు, దిగంబరులు వచ్చేసి
వస్త్రాలు ధరించరు. శ్వేతాంబర్లు వచ్చేసి పార్శ్వనాథుని యొక్క అనుచరులు, దిగంబర్లు వచ్చేసి వర్ధమాన మహావీరుడి అనుచరులుగా చెప్పాల్సి ఉంటుంది. లిటరేచర్ లౌకిక సాహిత్యము. లౌకిక సాహిత్యము లేదా సెక్యులర్ అంటే అర్థం ఏంటంటే ఏ మతానికి ప్రాధాన్యత లేదు, మతేతరమైన సాహిత్యాన్నే సెక్యులర్ లిటరేచర్ అంటాం. అందులో ముఖ్యమైనది మొదటిది అర్థశాస్త్ర. అర్థశాస్త్ర అంటే మనకి డిమాండ్ సప్లై కాదండి, రాజనీతి. విఆర్ఓ ఎగ్జామ్ దగ్గర నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వరకు ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే అర్థశాస్త్ర డీల్స్ విత్ రాజనీతి అని చెప్పాల్సి ఉంటుంది. రాజనీతి, ఓకేనా. పొలిటికల్ స్టేట్ క్రాఫ్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. పొలిటికల్ స్టేట్ క్రాఫ్ట్. అర్థశాస్త్రం రాసింది ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యుడు యొక్క అసలు పేరేంటి? విష్ణుగుప్తుడు. ఈ అర్థశాస్త్రం చూసినట్లయితే 15 చాప్టర్లు ఉన్నాయండి. 15 చాప్టర్లు. అయితే మనకి శ్యామశాస్త్రి అనే వ్యక్తి మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాడు ఆధునిక కాలంలో. బ్రిటిష్ వారి కాలంలో ఇది మరుగున పడిపోయిన దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాడు. టోటల్గా ఉన్న చాప్టర్స్ వచ్చేసి 15 అని చెప్పాల్సి ఉంటుంది. 15 చాప్టర్లు, ఓకేనా. మౌర్యుల యొక్క పరిపాలన గురించి, మౌర్యుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి చాలా డీటెయిల్డ్గా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థశాస్త్ర డీల్స్ విత్ అంటే పొలిటికల్ స్టేట్ క్రాఫ్ట్, తెలుగులో రాజనీతి. రాజనీతి గురించి, ఒక రాజు ఎలా ఉండాలి, సైన్యం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, పన్నులు ఎలా వసూలు చేయాలి, ఫోర్ట్ ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ అండ్ మినిస్టర్స్, ఇవన్నీ కూడా మనకి సప్తాంగ థియరీ అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా మనకి అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ గ్రంథం వచ్చేసి అష్టాధ్యాయి. రాసింది పాణిని. అష్టాధ్యాయి 8 అధ్యాయాలు గల సంస్కృత గ్రామర్ బుక్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. పాణిని తక్షశిల యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఓకే, 8 అధ్యాయాలు గల సాంస్క్రిట్ డిక్షనరీ అని చెప్పుకోవాలి. 6వ శతాబ్ద కాలంలో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఆ షోడశ మహాజనపదాల గురించి మీకు అష్టాధ్యాయిలో పాణిని మెన్షన్ చేశాడు. మహాభాష్యం. ఈ మహాభాష్యం రాసింది పతంజలి. పతంజలి అనగానే మనకి రామ్దేవ్ బాబా గుర్తు రావద్దండి. ఓకే, పతంజలి పేరు వాడుకుంటుండే అంతే, ఆయనకి ఈయనకి ఏం సంబంధం లేదు. పతంజలి వచ్చేసి శుంగుల కాలంలో ఒక పూజారి. పుష్యమిత్ర శుంగుడు చేసిన 2 అశ్వమేధ యాగాలకి ప్రధాన పూజారిగా పనిచేశాడు పతంజలి. ఆయన రాసిన గ్రంథమే మహాభాష్యం అని చెప్పాలి. ఈ మహాభాష్యం వచ్చేసి ఈ అష్టాధ్యాయి పైన కామెంటరీ అని చెప్పాలి. అష్టాధ్యాయి పద్య రూపంలో ఉంటే ఈ మహాభాష్యం వచ్చేసి వాక్య రూపంలో ఉంది. వాక్యాల రూపంలో రాయడం జరిగిందనమాట. ఓకే, అందరికీ అర్థమయ్యే భాషలో రాశాడు పతంజలి. ఈ మహాభాష్యం ప్రకారమే పుష్యమిత్ర శుంగుడు 2 సార్లు అశ్వమేధ యాగం చేసినట్టుగా తెలుస్తా ఉంది. నెక్స్ట్ కామసూత్ర. కామసూత్ర అనేది మనకి శాతవాహనుల కాలంలో వాత్సాయనుడు రాశాడు. వాత్సాయనుడు రాయడం జరిగింది. ఓకేనా. మరి కామసూత్ర అంటే మనకు సెక్షువల్ లైఫ్ గురించి గుర్తొస్తుంది, కానీ ఇక్కడ చరిత్ర గ్రంథం అని చెప్పాలి. శాతవాహనుల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వాత్సాయనుడు కామసూత్రలో చెప్పడం జరిగింది. ఓకేనా. కుంతల శాతకర్ణి అనే శాతవాహన రాజు గురించి సమాచారము ఇవ్వడం జరిగింది. ఆ కాలంలో శాతవాహనుల కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు, శాతవాహనుల కాలంలో ప్రజలు ఎటువంటి ఆహార విధానం కలిగి ఉన్నారు, అవన్నీ కూడా మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హర్షచరిత్ర. హర్షచరిత్రను రాసింది బాణుడు. బాణుడు హర్షవర్ధుని యొక్క ఆస్థాన కవి అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. హర్షుడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, పుష్యభూతి వంశం గురించి. ఈ పుష్యభూతి వంశంలో గొప్ప రాజు అంటే ప్రభాకర వర్ధన అని చెప్పేసి, ఈ ప్రభాకర వర్ధన యొక్క బిరుదు హూణహరిణ కేసరి
అని కూడా మనకి హర్ష చరిత్రలో చెప్పాడు. హర్షుడి యొక్క గొప్పతనాన్ని వివరించే పుస్తకము హర్ష చరిత్ర. అండ్ రాజతరంగిణి కలహనుడు 11వ శతాబ్దంలో రాయడం జరిగింది. భారతదేశంలో 11వ శతాబ్దం వరకు కూడా ఒక చరిత్ర గ్రంథం అంటూ లేదు. భారతదేశంలో తొలి చరిత్రకారుడు అంటే కలహన అని చెప్పాలి. ఎందుకంటే కలహనుడు తొలిసారిగా చరిత్రకి ఉపయోగపడే విధంగా చరిత్ర ఉద్దేశంతో రాశాడు ఈ గ్రంథాన్ని. రాజతరంగిణి, స్ట్రీమ్ ఆఫ్ కింగ్స్, రాజుల యొక్క ప్రవాహము. హిస్టరీ సెన్స్ లో రాయబడ్డ మొట్టమొదటి ఇండియన్ గ్రంథం అంటే రాజతరంగిణి అని చెప్పాలి. ఈయన ప్రకారము అశోకుడు శ్రీనగర్ నగరాన్ని జమ్ములో నిర్మించినట్టుగా చెప్పడం జరిగింది. అండ్ రామచరిత్ర సంధ్యాకర నందిని రాశాడు. ఇది రామపాల యొక్క చరిత్ర. రామపాలుడు పాలా వంశం యొక్క రాజు. ఈయన యొక్క పరిపాలన ఎంత గొప్పగా ఉందో, నా భూతో నా భవిష్యత్తి అంటే గతంలో అంత గొప్పగా ఎవరు పరిపాలించలేదు, భవిష్యత్తులో అంత గొప్పగా ఎవరు పరిపాలించరు అన్న విధంగా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫారెన్ సోర్స్ భారతదేశ చరిత్రని అధ్యయనం చేయడం కోసము విదేశీ గ్రంథాలు కూడా మనకి సహాయం చేస్తాయి. కారణం ఏంటంటే అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశారు. సో భారతదేశంతో యూరోపియన్లకి వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. సో అనేక మంది రాయబారులు భారతదేశానికి వచ్చారు. అలాగే అశోకుడు బౌద్ధ మతాన్ని వివిధ దేశాలకు విస్తరించాడు. అందులో ముఖ్యంగా చైనా నుంచి అనేక మంది బౌద్ధ సన్యాసులు బుద్ధుడు పుట్టిన ప్రాంతాన్ని చూడడం కోసము రావడం జరిగింది. ఇండికా అనే గ్రంథం రాసింది మెగస్తనీస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈయన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి రావడం జరిగింది. చంద్రగుప్తుని కాలంలో ఉన్న వివిధ పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మౌర్యుల యొక్క పరిపాలన గురించి, మౌర్యుల యొక్క సామాజిక పరిస్థితుల గురించి, న్యాయ పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. అండ్ సెకండ్ బుక్ వెరీ ప్లేస్ ఆఫ్ ఎరిథ్రెన్సీ, ఎర్ర సముద్రంపై నా దినచర్య. ఆథర్ పేరు వచ్చేసి మనకు దొరకలేదండి. ఈయన డైరీ రాసుకున్నాడు, కానీ ఆయన పేరు రాసుకోవడం మర్చిపోయాడు. బుక్ అంతా చదివితే మనకి అతని పేరు దొరకలేదు. మేబీ ఫ్రంట్ పేజ్ లో రాసుకుని ఉండొచ్చు, ఆ ఫ్రంట్ పేజ్ చినిపోయి ఉండొచ్చు, మనకు లభించలేదు. సో అజ్ఞాత నావికుడు అని చెప్పేసి అంటాము. రెడ్ సీ పైన ట్రావెల్ చేసే ఒక సెయిలర్, ఒక నావికుడు రాసినటువంటి బుక్ ఇది. డైరీ అని చెప్పుకోవాలి, ఇప్పుడు మనం బుక్ అంటాం, ఎందుకంటే అది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. ఇండియాకి మరియు రోమ్ దేశానికి మధ్య రేవు పట్టణాల గురించి చాలా డీటెయిల్ గా చెప్పాడు. ఎర్ర సముద్రము, హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేయాలంటే ఎవరికి గట్స్ లేవు అని రాశాడు. కారణం ఏంటంటే ఆ కాలంలో మాన్సూన్స్ అనేవి కనిపెట్టబడలేదు, ఋతుపవనాలు అనేది తెలియదు. ఋతుపవనాలకి ఎగెనెస్ట్ వెళ్తే ఏమవుతుంది, షిప్స్ బ్రేక్ అవుతాయి. ఇప్పుడు అంత టెక్నాలజీ ఆ టైంలో లేదు. సో ఎవరికి అంత గట్స్ లేవు అని చెప్పేసి అందులో రాయడం జరిగింది. జియోగ్రఫీ టాలమీ రాశాడు ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథంలో కూడా రోమ్ మరియు గ్రీక్, ఇండియాకి ఉన్న వ్యాపార సంబంధాల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రంథం వచ్చేసి న్యాచురాలిస్ హిస్టారియా, రాసింది ప్లినీ. చూడండి, ఇండికా, వెరీ ప్లేస్ ఆఫ్ ఎరిథ్రెన్సీ అండ్ జియోగ్రఫీ మూడు కూడా గ్రీకు భాషలో రాశారు. మూడు ఏ గ్రంథాలు అంటే గ్రీకు గ్రంథాలు. ఈ న్యాచురాలిస్ హిస్టోరియా వచ్చేసి లాటిన్ గ్రంథం అండి. ఈ ప్లినీ వచ్చేసి రోమన్ అసెంబ్లీలో ఎంపీ అని చెప్పాల్సి ఉంటుంది. ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అయితే శాతవాహనుల నుంచి వచ్చే వస్తువుల వల్ల రోమన్ యొక్క నాణాలు వరదలాగా ఇండియాకు వస్తున్నాయి. వెండి, బంగారు నాణాలు భారతదేశం వరదలాగా వస్తున్నాయని రోమన్ అసెంబ్లీలో ఆయన ఎయిడ్ చేశాడు. భారతదేశం యొక్క వ్యాపారాన్ని ఆన్ ద స్పాట్ ఆపేయాలని చెప్పేసి. ఇప్పుడు మనము బాయ్కాట్ చైనా అని చెప్పేసి అన్నాం. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అన్నాం. ఆ కాలంలో బాయ్కాట్ ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నాడు ప్లినీ. భారతదేశం యొక్క వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా యూరోప్కి వస్తున్నాయి. మనకి ఈ వ్యాపారం అలాగే కొనసాగితే
రోమ్ దేశంలో వెండి బంగారం అనేది కనిపించదు, భారతదేశానికి వరదలాగా వస్తుంది అని చెప్పేసి న్యాచురలిస్ హిస్టోరియా గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే భారతదేశానికి రోమ్ దేశం మధ్య రేవు పట్టణాల గురించి, వ్యాపారం గురించి ఇందులో చెప్పడం జరిగింది. అండ్ ఇక చైనా విషయానికి వచ్చినట్లయితే పాహియాన్ ఈయన 2వ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. 2వ చంద్రగుప్తుని కాలంలో భారతదేశం సందర్శించాడు. ఈయన చైనీస్ భాషలో ఫు కువోత్స్కీ అనే గ్రంథాన్ని రాశాడు. ఫు కువోత్స్కీ భారతదేశంలో అంటరానితనం గురించి రాసిన మొట్టమొదటి విదేశీయుడు అంటే పాహియాన్ అని చెప్పాల్సి ఉంటుంది. భారతదేశంలో అంటరాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సమాజానికి బయట ఉన్నారు. ఒకవేళ నగరంలోకి రావాలి అంటే ఒక డప్పు కొడుతూ రావాలి, అలాగే వెనక ఒక చీపురు కట్టుకొని రావాలి. ఎందుకంటే ముందు ఒక కుండ పెట్టుకోవాలి, వాళ్ళ స్పిట్ అంతా కుండలో పడుతుంది, వాళ్ళ నడిచిన పాదాల ముద్రలంతా కూడా చీపురు క్లీన్ చేస్తూ వస్తుంది. ఓకే, అంటరానితనం యొక్క బ్యాక్ అంతా చూపించడం జరిగాడు. అంటరానితనం ఎటువంటి అంటరానితనం ఉంది అనేది తన గ్రంథంలో చెప్పాడు. భారతదేశంలో అత్యధికంగా చెలామణి అవుతున్నటువంటి నాణ్యాలు అంటే కౌరీలు అని చెప్పేసి అన్నాడు. అత్యధికంగా చెలామణి అంటే అర్థం ఏంటి? అతి తక్కువ విలువ కలిగినవి. మనకి చూడండి, 1 రూపీ కాయిన్ అనేది అంబానీ దగ్గర ఉంటుంది, బెగ్గర్ దగ్గర ఉంటుంది. అదే 2000 రూపాయల నోటు బాగా మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర, రిచ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి బెగ్గర్ దగ్గర 2000 ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అది ఎక్కువ వాల్యూ, ఎక్కువ విలువ కలిగింది తక్కువ సర్క్యులేషన్ ఉంటుంది, తక్కువ విలువ ఉన్నది ఎక్కువ సర్క్యులేషన్ ఉంటుంది. కౌరీలు ఎక్కువ చెలామణిలో ఉన్నాయంటే అతి చిన్న కాయిన్. మరి కౌరీలు దేంతో తయారు చేశారయ్యా అంటే గవ్వలతో తయారు చేయడం జరిగింది. గవ్వలతోటి తయారు చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ సియుకి ఈ గ్రంథం రాసింది హుయాన్ సాంగ్. ఈయన హర్షవర్ధన కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. హర్షవర్ధనుడు నిర్వహించినటువంటి మహామోక్ష పరిషత్కి, కనోజ్ పరిషత్కి అధ్యక్షత వహించాడు హుయాన్ సాంగ్. 643 ఏడీలో జరిగిందండి కనోజ్ పరిషత్తు. ఈ కౌన్సిల్ కి హుయాన్ సాంగ్ హాజరయ్యాడు. తను ఏమంటామంటే యాత్రికులలో రారాజు, ప్రిన్స్ అమాంగ్ ట్రావెలర్స్, యాత్రికులలో రారాజు. ఈ సియుకి అనే గ్రంథం కూడా చైనా భాషలో రాయబడింది. ఇందులో దాదాపు 70% హర్షవర్ధన గురించి రాశాడు. ఆయన తర్వాత వెస్టర్న్ చాళుక్య అనేటువంటి పులకేసి గురించి రాశాడు. తర్వాత పల్లవ అనేటువంటి మొదటి నరసింహవర్మ గురించి వివరంగా రాయడం జరిగింది. హుయాన్ సాంగ్ నలంద విశ్వవిద్యాలయం చదువుకున్నాడు. నలంద విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ దగ్గర ఎంట్రన్స్ పెట్టేవాళ్ళు. ఓకే, గేట్ కీపర్ అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చేసిన వాళ్ళు లోపలికి వెళ్తారు, లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రోజుకు 10 మంది వస్తే అందులో 2 మాత్రమే నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చేది అని హుయాన్ సాంగ్ చెప్పడం జరిగింది. హర్షవర్ధన్ తర్వాత బాదామికి వచ్చాడు. బాదామి నుంచి ఆయన వేంగికి వెళ్ళాడు. వేంగి నుంచి కంచికి వెళ్ళడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కొప్పు ఛానల్. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన నుండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.